कि हमें स्कूल की ज़रूरत नहीं है। जब हुकूमत जगन मोहन रेड्डी साहब ने कहा कि एडेड स्कूल्स पूरे जो है कैंसिल कर देना, तो अल्हम्दुलिल्लाह ये लोग पूरे कोशिश करके 8 टीचर्स जो है जो अनएडेड पोस्ट पे काम कर रहे हैं, वो सारे लोग जो है कोशिश करके कोर्ट को जाकर जो है ऑर्डर्स ला लें कि फिर स्कूल से कंटिन्यू हो जाए, क्योंकि इदारा जो है बहुत पुराना इदारा है। इस इदारे को ख़त्म होने नहीं देना है, क्योंकि यहाँ से बहुत से होनहार बच्चे जो है तालीम याफ्ता होकर दुनिया को जो है खिदमत देंगे। उसी एतबार से अब जो है इनकी कोशिशों से इनके पास से इन्होंने जी खुद खर्च किया है कोर्ट की सारे रकम। अब पूरे जो है खर्च करने के बाद, ऑर्डर्स आने के बाद, अब जो है सलाहुद्दीन साहब ने जो है करस्पॉन्डेंट जो कि अब है इनसे मुनहरिफ हो गए हैं और कह रहे हैं कि तुम्हें ये पोस्ट नहीं देंगे क्योंकि तुम इसके काबिल नहीं। जबकि अल्हम्दुलिल्लाह ये टीचर ट्रेनिंग करके है 21 साल से खिदमत अंजाम दे रहे हैं, उसके बावजूद भी जो है सलाहुद्दीन साहब के जो है कोई फ़र्क नहीं पड़ रहा है। हम जो है इसी एतबार से अदोनी के MLA श्री साई प्रसाद रेड्डी साहब से जो है आकर गुजारिश कर रहे हैं, ये बात उनकी जो है नज़र कर रहे हैं। इसलिए हमारी गुजारिश है कि रेड्डी साहब हमारी कुछ मदद फरमाएँ और इन खवातीन के साथ इंसाफ दिलाएँ। चलो పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఉన్నా ఆ సంస్థకు సంబంధించిన సలాహుద్దీన్ గారు నిన్న వచ్చినాడు, అదే కూడా వచ్చినాడు. వస్తే మీ సమస్య మీరే పరిష్కరించుకోండి అని చెప్పినా నేను. ఏదున్నా ఆయన ఆలోచన ఏమున్నాయో నాకు తెలియదు. ఎందుకంటే ఈ విషయాల్లోన అక్కడ పనిచేసేవాడు గత 5 రూపాయల నుంచి పనిచేసేవాడు చాలామంది ఉన్నారు కాబట్టి 500 నుంచి 500 నుంచి జీతాలతో పనిచేసేవాడు ఉన్నారు. వాళ్ళు క్వాలిఫై అయినారంటే తీసుకోవాలా, తప్పదు. ఎందుకని తీసుకోవడం అనేది మాకు తెలీదు. ఆ విషయాలు ఏదైనా ఉన్నా కూడా అక్కడ మా దృష్టికి రాకపోయినా పర్వాలేదు, మీకు ఉన్నటువంటి మైనార్టీల దృష్టికి తీసుకుంటే చాలు. ఏదున్నా పోయేది ఎమ్మెల్యే చెప్పినాడు వాళ్ళ లోపల మనం ఎందుకే వాళ్ళు ఇవన్నీ ప్రచారాలు మాకు అవసరమా? ఏమన్నా ఎందుకు చెప్పైపోతాం? ఇట్లా దుష్ప్రచారాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? అసలుకి ఏదైనా ఉన్నా మీరు కూర్చోవాలా. ఒక కరెస్పాండెంట్గా నీవు బాధ్యత ఉంది. వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి పనిచేసినారు, వాళ్ళకి ఏదైనా అర్హత ఉంటే వాళ్ళు తీసుకోవాల్సి ఉంది కంపల్సరీగా. ఎందుకు తీసుకోరాదు? ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యేని ఎందుకు మధ్యలో తెస్తూ ఉన్నారు మీరు? ఎమ్మెల్యే పని ఏమి? ఎమ్మెల్యే ఎంతవరకు అయితే ప్రభుత్వం ద్వారా ఏదైతే చేయగలుగుతామో అది ఎమ్మెల్యే చేస్తాడు. దాని తర్వాత ఏమనేది మీరంతా కమిటీ మెంబర్లు ఉంటారు, మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు, పనిచేసిన వాళ్ళకి బాధ ఉంటారు. క్వాలిఫై కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు. క్వాలిఫై ఉన్నప్పుడు ఎందుకు కానీ తీసుకోవడం లేదని కూడా వాళ్ళు చెప్పాలి కదా. ఏదన్నా వాళ్ళు ఎంత తక్కువ జీతాలతో పనిచేసినారు. ఆయన రైల్వేలో పనిచేసాయేమో వదిలేసి ఇక్కడికి వచ్చిందంటే మళ్ళా ఏదున్నా కూడా మీరు చేసేది ఉంటే మంచి పని, వాళ్ళకి సహకారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదున్నా కూడా ఇలాంటి సమస్యలు సృష్టించి ఎమ్మెల్యేల మధ్యలోకి లాగొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు క్వాలిఫై ఉంది, ఏముంది? క్వాలిఫై ఉన్నప్పుడు చేయాలా, ఎందుకని చేయడం లేదు? నిన్న వచ్చినప్పుడే చెప్పినా మీ సమస్య మీ కమిటీ మీ మెంబర్లు మీరు పెద్దలు ఉంటారు కూర్చొని చేసుకోమని చెప్పినా. అంతవరకే కానీ ఇప్పుడు మీకు అర్హత ఉన్నప్పుడు ఎందుకని తీసుకోవాలనేది కూడా రావాలా బయటికి, ప్రజలకు తెలలా. పబ్లిక్ తెలియకపోతే ఎట్లయితుంది? అది టూర్కి ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే నా బాధ్యత వల్ల నేను చేస్తాను. ఇన్నేళ్ళు రాలే అవి పోస్టులు. ఈరోజు ఆశీర్వాదంతో ఏదో జగన్మోహన్ రెడ్డి సహకారం